తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో పీఎం విశ్వకర్మ పథకం ద్వారా నైపుణ్య శిక్షణ పొందిన వారికి అవగాహన కార్యక్రమం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు, కిసాన్ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యుడు వెంకటాద్రి నాయుడు, జిల్లా ఉపాధ్యకుడు నరేంద్రబాబు, పాకాల మండల మహిళా మోర్చా అధ్యకురాలు జీడి గౌతమి ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పీఎం విశ్వకర్మ పథకం వయసుతో నిమిత్తం లేకుండా చేతి వృత్తులు చేసుకునే స్త్రీ పురుషులు ఎవరైనా శిక్షణ నైపుణ్యం పొందిన వారికి ఆర్థికంగా వారి కుటుంబాలు అభివృద్ది చెందడానికి ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పథకం ద్వారా మొదటి సంవత్సరం ₹1,00,000 పొందవచ్చునని, దీన్ని సక్రమంగా 5% వడ్డీతో చెల్లించిన వారికి తిరిగి రెండో సంవత్సరం ₹2,00,000 పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. నైపుణ్య అభివృద్ది శిక్షణ పొందిన 18 రకాల చేతి వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ₹3,00,000 వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పీఎం విశ్వకర్మ నరేంద్ర మోడీ ఉన్న క్యాలెండర్ను ఆవిష్కరించారు. పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం, తిరుపతి జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల బీజేపీ అధ్యకుడు రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకి సంబంధించిన శిక్షణ శిబిరాన్ని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే విశ్వకర్మ యోజనకి అప్లై చేసి ఎన్నిక కాబడ్డారో ఈ సెలక్షన్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వృత్తికి సంబంధించిన ట్రైనింగ్ని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈరోజు పాకాల్లో ఇవ్వడం జరిగింది. పాకాల్లో కూడా ఈ డిగ్రీ కాలేజ్లో ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనర్స్ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సంబంధిత ఎవరైతే ఈ లోన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆర్థిక స్వావలంబన, అలాగే మధ్యతరగతి వాళ్ళు కానీ అట్టడుగు వర్గాలు కానీ ఆర్థికంగా స్వయం కృషిగా వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందాలనే దిశగా ఆలోచించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమంటే మొదటి సంవత్సరం ₹1,00,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది. రెండవ సంవత్సరం ఆ లోన్ తిరిగి వీళ్ళు సక్రమంగా కట్టిన తర్వాత మరలా 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంవత్సరానికి 5% వడ్డీ ఉంటుంది. ఈ 5% వడ్డీ సంవత్సరానికి వీళ్ళు చెల్లించి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పథకం ఈ ట్రైనింగ్ వీళ్ళకి 5 రోజులు 6 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళ పనులు వండుకొని ట్రైనింగ్ వచ్చి నేర్చుకుంటారు కాబట్టి ఈ నేర్చుకునే సమయంలో కూడా వాళ్ళకి స్టైపెండ్ కింద ప్రతి ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళకి ₹500 చెల్లించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన ఏ వృత్తిలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన పరికరాలు అయితేనేమి, టూల్ కిట్ అయితేనేమి ₹15,000 సంబంధించిన ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ మహిళలైతేమి చేతి వృత్తులు దాదాపు 18 చేతి వృత్తులు, అన్ని రకాల చేతి వృత్తుల వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించి వాళ్ళు పురోగభివృద్ధి చెందాలనే దిశగా భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో మన చంద్రగిరి నియోజకవర్గం కూడా ఈ ప్రోగ్రాంకి ఎన్నిక కాబడింది. ఇక్కడ చిన్న ఆధార్లో ఎవరైతే చిత్తూరు ఇక రానున్న రోజుల్లో కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా ఈ పథకానికి ఆధార్ కార్డులో చిత్తూరు జిల్లా ఉంటుంది. మనమేంటే పూర్వం చిత్తూరు జిల్లాలో ఉన్నాం, ఇప్పుడు మనం రెవెన్యూ పరంగా తిరుపతి జిల్లాకే మనం ట్రాన్స్ఫర్ చేయబడ్డాం. సో ఆధార్ కార్డులో కూడా తిరుపతి జిల్లాగా వాళ్ళు మార్పు చేసుకొని వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళు కూడా ఆ వృత్తికి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి సంబంధించిన దీనికి శిక్షణ తీసుకునేదానికి వాళ్ళు అప్లికేషన్ అప్లై చేసి ఆ లోన్ కూడా వాళ్ళు పొందవలసిందిగా మేము మనవి చేస్తున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో స్వయం సమృద్ధి సాధించేదానికి ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తున్నాం మన రాష్ట్ర రాజకీయాలు ఎలాగ ఉన్నాయో, ముఖ్యంగా మన చంద్రగిరి నియోజకవర్గంలో కూడా రోజు ఉచితాలతో జనాల్ని మభ్యపెట్టి అభివృద్ధి అయితే శూన్యం. మేము ఈరోజు పండగలకి చీరలు ఇస్తాము, స్టవ్లు ఇస్తాము, గ్యాస్ మన కుక్కర్లు ఇస్తాము, స్వీట్ ప్యాకెట్లు ఇస్తాము, ఊరు వాడ డిన్నర్లు పెడతాము అని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. అభివృద్ధి అయితే శూన్యం. ఓన్లీ వీళ్ళంతా కూడా ఆకర్షణ ఎలక్షన్ స్టంట్తో జరుగుతుంది. ఇన్నేళ్ళు ఎలక్షన్, ఈ 4 ఏళ్ళు మళ్ళీ కనపల ఎలక్షన్ ముందు ఇవన్నీ జోరుగా పెంచారు. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మోడీ ప్రభుత్వం వాళ్ళకి ఇలాంటి ఉచితాలు కాదు, స్వయంగా వాళ్లకు వాళ్ళు అభివృద్ధి చెందే దిశగా ఎన్నో పథకాలు ముందుకు తీసుకొస్తుంది. ఈ పథకాలంతా ఆదరించి వీరందరూ స్వయం సమృద్ధి సాధించి చంద్రగిరి నియోజకవర్గంలో
భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో ఆదరిస్తారని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.